ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉద్యోగ పర్వంలోని 14వ భాగానికి స్వాగతం. ఆ కురుసభ లోపల దుర్యోధనునితోటి శ్రీకృష్ణ పరంధాముడు అంటున్నాడు, బోయి కులమునందు భూపాల వ్యాసులు, బోయి కులమునందు భూపాల వ్యాసులు జనించేవారి స్థితి చెప్పవశమా. అమిత తపోవంతుడు అతని వంశమే మీరు ఏ కులం బని ఎంచిరయ్యా. బోయ కులం లోపల ఈ వ్యాసుడు పుట్టిండు, చాలా తపోవంతుడు. అతని స్థితి అయితే అందరికీ తెలిసింది, చాలా గొప్పవాడు. ఆ కులం లోపల పుట్టిన వానివే నువ్వు, అదే వంశం మీది, మరి మిమ్మల్ని ఏ కులం అని అన్నారయ్యా అని ఆ దుర్యోధనుడితోటి శ్రీకృష్ణ పరంధాముడు అంటున్నాడు. స్థిరపున్నుని విదురుని బహు, స్థిరపున్నుని విదురుని బహు, మరి నిందించినను ఇప్పుడే మడిసేవు మూర్ఖా. కురునాయక నా వాక్యము తరువాత క్లేశపడగా తలిచేవు చాలా. ఆ పుణ్యాత్ముడైనటువంటి విదురుని కూడా నువ్వు తిడుతున్నావు, తక్కువ కులవాడు శూద్రుడు అని అంటున్నావు. వాళ్ళ ఇంటికాడ తిన్నావు, మా ఇండ్లల్లో తినకాని ఇట్లాంటి కూడా అంటివి. ఒకవేళ నువ్వు ఆ విదురునింత తిడిదివే, నేను ఇప్పుడు భస్మం చేయాలంటే చేస్తా అని ఆ కృష్ణ పరంధాముడు దుర్యోధనుడితోటి సభ లోపల అంటున్నాడు. రోగిష్టి కటు కషాయంబు, రోగిష్టి కటు కషాయంబు దాగి రోసినాను రోగారానంబు. రోగిష్టి కటు కషాయంబు ఔదాని వలన తద్విదంబు. నేననే మాటలు నీకు సుఖంబు. రోగిష్టి కటు కషాయంబు. రోగం వచ్చినవాడు ఆ కషాయం చెట్టు తెచ్చి దంచిపోస్తే చాలా చేదుగా ఉంటుంది, ఎగుటుగా ఉంటుంది, తాగరాకుండా ఉంటుంది. అయినా కానీ రోగం తక్కువ అవుతుంది అన్న ఆ భావనతోని మందు తాగితే ఆ రోగం తక్కువ అవుతున్నది. దుర్యోధన, నీకున్న రోగంకు నేను మాట్లాడే మాటలే మందు. నేను చెప్పినట్టు నువ్వు విను. నువ్వు వినకపోతే తర్వాత నువ్వే అయ్యో ఆనాడు పరమాత్ముడు చెప్పిండు నేను వినకపోతే ఇప్పుడు నాకు ఇట్లాంటిగా కష్టాలు వచ్చినాయని ఏడిసేవు సుమా. నేను చెప్పే మాటలు నీకు సుఖమిస్తాయని ఆ కృష్ణ పరంధాముడు అంటున్నాడు. సుఖంబు నొందేవు కురునాథ నీవు, సుఖంబు నొందేవు కురునాథ నీవు. అనృతమో నిజమో తుదకు నెరిగేవు, సుఖంబు నొందేవు కురునాథ నీవు. దుర్విచారము చేసేవాడు, దుర్విచారము చేసేవాడు లోకములో పూజుండుగాడు. దుర్విచారము చేసేవాడు. నేను చెప్పే మాటలు విను, నీకు సుఖమును చేకూరుస్తాయి, నువ్వు మంచిగా ఉంటావు, బాగుంటావు. దుర్యోధన, నీ మనసు లోపల కపట భావం ఉన్నది, ఆ కపట భావమును తీసేయి. నేను చెప్పిన మాటలు విను. నువ్వు చెడు ఆలోచనలు చేస్తావా తర్వాత మాత్రం నీకు తెలుస్తుంది అని ఆ పరమాత్ముడు దుర్యోధనుడితోటి అంటున్నాడు. విను పాండవులతో వైరంబు, విను పాండవులతో వైరంబు. కోరి చెడిపోకు ఇలలో వ్యర్థంబు, విను పాండవులతో వైరంబు. నేను చెప్పే మాటలు అబద్ధమా నిజమా నీకు తర్వాత తెలుస్తాయి దుర్యోధన. నువ్వు చెప్పే మాటలు నీకు సుఖమునిస్తాయి. నేను చెప్పిన మాట విను. ఆ పాండవులతోటి నీకు వైరం ఎందుకు, వాళ్ళ మీద పగ ఎందుకు, ఈర్ష్య ఎందుకు, ద్వేషం ఎందుకు, ఇవన్నీ కూడా నీ లోపల నుంచి తీసేయి. ఆ పాండవులతోటి నువ్వు మిత్రుతం చేయని ఆ కృష్ణ పరంధాముడు రాయబారిగా వచ్చి ఆ దుర్యోధనుడికి తెలియజేస్తున్నాడు సభ లోపల.
ధృతరాష్ట్రుని ఉదరంబున అతులితముగా బుట్టిలేని ఆగ్రహమునను ఇతలతో వైరము పెంచితే మతిమంతులు ఎవరు నిన్ను మన్నించరయ్యా. నువ్వు ధృతరాష్ట్రుని కుమారునివు, నువ్వు లేనిపోని కోపంతో పగతోటి రగిలిపోతున్నావు. ఆ పాండవులు ఎవరు? మీ వారే కదా. వాళ్ళ మీద వైరమును చేసే పగ, ఈర్ష్య, ఇవన్నీ ద్వేషభావాలు ఇంత ఉంటే ఈ ప్రపంచం లోపల నలుగురు ఎవరన్నా మెచ్చుకుంటారా నిన్ను అవునాని అంటారా? ఎందుకయ్యా నీకు ఇంత ఆ పగభావము? మోసము సుజనద్వేషము బాసురముగా ఎంత దండి బలులకైనా చూసితే పరమేమిందులా దోషానకు కారణంబు దోసును భూపా. సుజనులతోటి, జ్ఞానులతోని, బుద్ధిమంతులతోని, పెద్దలతోని అందరితోటి స్నేహభావంగా ఉండాలి, ప్రేమతోటి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళ మీద ద్వేషిస్తే వాళ్ళని ద్వేషిస్తే నీకేం వచ్చేది ఏమున్నది? నష్టమే కలుగుతుంది కానీ ఏమన్నా లాభం ఉన్నదే? యుద్ధం జరిగితే ఒకవేళ అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు అందరూ కూడా ప్రాణాలు పొడగొట్టుకుంటారు కదా, కులక్షయం అయిపోతుంది కదా. ఇంత భావం ఎందుకు నీకు అని ఆ కృష్ణ పరంధాముడు సభ లోపల అంటున్నాడు. పుత్రుల ధర్మంబు పృథ్వీలో తల్లిదండ్రి, పుత్రుల ధర్మంబు పృథ్వీలో తల్లిదండ్రి పేరుద్ధరింతురు ప్రేమ చాత. అందరికాప్తుడై అవనిలో తిరుగుట సుపుత్రుడందురు సుజనులెల్లా. నువ్వు పుట్టిన దానికి, నువ్వు మనిషివై పుట్టిన దానికి, దుర్యోధనునికి కొడుకువై పుట్టిన దానికి నువ్వు అందరితోటి మంచిగానే ఉండాలి. మరి సుజనులు అంటే జ్ఞానులను, పెద్దలను, పుణ్యాత్మలను నువ్వు నిందిస్తే మోసం జరిగిపోతుంది, మోసపోతావు. ఇలా ఫలమేమున్నది, లాభమేమున్నది? అందరికీ మిత్రుడవై ఉండాలి. సుపుత్రుడందురు సుజనులెల్లా, అందరికీ నువ్వు మిత్రునివై ఉంటే అందరు కూడా నిన్ను మెచ్చుకుంటారు. అరే ధృతరాష్ట్రునికి చాలా మంచోడు పుట్టిండురా అన్న భావన అందరి లోపల వస్తుంది. అందరు కూడా అదే మాట మాట్లాడతారు. కులదీపకుడే సుపుత్రుడిలలో ప్రసిద్ధియున్నది కాలము తెలిసితే దీపము కన్నను బలు తేజముగా సుపుత్రు భావింపదగు. కులదీపకుడు, కులమును ఉద్ధరించేటటువంటి వాడు, జ్ఞాని, పరోపకారి బుద్ధి కలిగినటువంటి వాడు. మరి దీపము అది కూడా వెలుతురునే ఇస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ వెలుతురునిచ్చేవాడు సుబుద్ధి, బుద్ధిమంతుడు. అటువంటి వాడు చాలా అందరినీ కూడా తన వారిగా భావించి వాళ్ళకు వచ్చిన కష్టాల లోపల పాల్గొనే వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాడు, పేరు తెచ్చుకుంటాడు. అటువంటి వాడే సుపుత్రుడు అని అంటారని ఆ కృష్ణమూర్తి సభ లోపల తెలియజేస్తున్నాడు. దీపమున్న వ్యాల దీపికా తేజంబు, దీపమున్న వ్యాల దీపికా తేజంబు గృహరమ్యము చేసు గూటి నిండా బహుచీకటిని బాపు బాగువాయిలా ఇందెవ్వరి ప్రభ ఎక్కువదిపా. దీపమున్న వేళ ఆ రాత్రి లోపల దీపం వెలుతురుకు చాలా ఆ వెలుతురంతా కూడా ఆ ఇంటి నిండా నిండిపోయి ఉంటుంది, అంతవరకు పరిమితమే. కానీ కులదీపకుడు, ఈ సుబుద్ధి కలిగినటువంటి బుద్ధిమంతుడు నాలుగు మూలల వెలిగిపోతాడు, అందరి నోట్ల మంచివాడన్న పేరు తెచ్చుకుంటాడు. అటువంటి వాడు కొడుకున్నాడు.
దీపమునిసి సమయంబున వ్యాపారముగా వస్తులని ఏర్పడజేసు పాపపుణ్య ప్రకాశము భూపా సుతుడేర్పరచును భువిలో వెలయా. దీపం ఉన్నంతసేపు ఆ దీపం వెలుతురుకు ఆ వస్తువులు అక్కడున్న వస్తువులన్నీ కూడా మనకు ఏర్పడతాయి, ఫలానా వస్తువు అని. అట్లాంటిగానే ఈ పాపపుణ్యాల లెక్కతోని ఉన్నటువంటి వాడు ఇది పాపమా పుణ్యమా అని తెలుసుకొని నడిచేటటువంటి వాడు గుణవంతుడు, సుగుణవంతుడు. అటువంటి వాడు ఈ ప్రపంచం లోపల పేరు కాస్తాడు, కీర్తి ప్రతిష్టలను పొందుతాడు. అటువంటి వాడు ఉండాలి కుమారుడు అంటే. జ్యోతి సగుణము ఉష్కత వత్తిని శితలము నుంచు పృథ్వీలో సుతుడు ఖ్యాతిందుల ఎన్న ఎక్కువ నీతితో వివరించవయ్య నీవే భూపా. జ్యోతి వేడిగానే ఉంటుంది, ఆ వెలుతురును ఇస్తూనే ఉంటుంది. అదంతా కూడా ఆ ఇంటి లోపలకి మాత్రమే, బయట ప్రసరింప తన వెలుతురుని. మరి అట్లాంటిగానే ఈ సుగుణవంతుడు ప్రపంచం అంతటికి కూడా తానేమిటో తెలిసే విధంగా కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తాడు. అటువంటి కుమారుడు ఉండాలి. ఇందులో ఈ దీపం యొక్క వెలుగు ఎక్కువనా, కులదీపకుడు కుమారుని యొక్క తేజం ఎక్కువనా? కుమారుని యొక్క తేజమే ఎక్కువగా ఉంటుంది, బుద్ధిమంతుంది. వాయు ప్రసరించగనే వణుకు జ్యోతి చాలా, వాయు ప్రసరించగనే వణుకు జ్యోతి చాలా పాయకపమానమును వెరుచు పరగసుతుడు స్నేహమున వెలుగు దీపికాసేలుగాను సకల జన సౌఖ్యమున సుతు సంభవించు. ఆ దీపము గాలి వచ్చిందా వణుకుతుంది. మరి ఈ కుమారుడు జ్ఞాని సుబుద్ధి కలిగినటువంటి వాడు పాపపుణ్యాలకు భయపడి మానవమానములకు భయపడి ఈ ప్రపంచం లోపల చాలా చక్కగా అందరితోటి కలిసిమెలిసి అందరూ తన వారే అనుకొని అందరి మన్నలను పొందినవాడై ఉంటాడు. అటువంటి వాడే సుపుత్రుడు. గురుకులమున సుపుత్రుడు అరదుగ సుయోధనుడను చందమున, గురుకులమున సుపుత్రుడు సుయోధనుడను చందమున మరిజేయు సద్విచారము దురహంకారములన్నీ దునిమి నరేంద్ర. కురువంశము లోపల దుర్యోధనుడంత మంచి బుద్ధి కలిగినటువంటి వాడు ఎవ్వరు కూడా లేడన్న పేరు తెచ్చేటట్టు ఇట్లాంటిగా దుర్యోధనుడు మెదలాల ఉండాల. అట్లాంటిగా ఏయు మహాత్మా నరేంద్ర రాజా ధృతరాష్ట్ర మహారాజాని ఆ ధృతరాష్ట్ర మహారాజుకు ఇవన్నీ కూడా తెలుపుతూ నీ కుమారుని యొక్క అహంకారములన్నీ దుర్గుణములన్నీ దుష్ట ఆలోచనలన్నీ చెడు ఆలోచనలన్నీ తీసేసి సుగుణవంతునిగా చెయ్యని ఆ ధృతరాష్ట్రునికి ఆ కురుసభ లోపల శ్రీకృష్ణ పరంధాముడు తెలియజేస్తున్నాడు. ప్రాణములేని శరీరము ప్రాణములేని శరీరము మానములేనట్టి మంత్రిమై పతి వద్ద దానములేని సంపద స్నానములేనట్టి కర్మ సామ్యత భూపా. ప్రాణం లేని శరీరం అంటే పీనుగు మాదిరి పీనుగే కానీ మరి మానవు లేనటువంటి బుద్ధి లేనటువంటి మంత్రి మహారాజు వద్ద ఉన్న మరి దానవ ధర్మం చేయనటువంటి డబ్బు ఎంత ఉన్నప్పటికీ కూడా అవి వ్యర్థమే. స్నానం చేయకుండా కర్మలు చేస్తే ఏ విధంగా ఫలితాలు ఉండయో ఇవన్నీ కూడా అదే విధంగా ఉంటాయని ఆ శ్రీకృష్ణ పరంధాముడు ఆ కురుసభ లోపల తెలియజేస్తున్నాడు. ఫలపుష్పములేని వృక్షము ఫలించలేని కోరికే
కరుణయు లేని ఇలలో గల బాంధవులు మరి పలుమారుదలంస ప్రాప్తమభూపా. పువ్వులు పండ్లు కాయలు ఇయ్యనటువంటి చెట్టు, మరి భర్త లేని మగవాడు లేని ఆడది, మరి కరుణ లేనటువంటి బాంధవులు, మన మీద ప్రేమ లేనటువంటి బాంధవులు, మనల్ని మన్నించనటువంటి బాంధవులు, మనను చూస్తే ఈర్ష్యపడే బాంధవులు. మరి అటుగాక మనం కోరుకున్న కోరిక ఏదన్నా ఫలించకపోతే ఆ కోరిక కోరడం కూడా వ్యర్థమే. ఇవన్నీ కూడా లాభం లేని మహారాజా. ఆ శవంతోటి కూడా లాభం లేదు. మరి బుద్ధి లేనటువంటి మంత్రి రాజు దగ్గర ఉంటే కూడా లాభం లేదు. పండ్లు కాయలు కాయనటువంటి చెట్టు ఉంటే కూడా లాభం లేదు. మన మీద ప్రేమ లేనటువంటి బాంధవులు ఇంత ఉంటే, చుట్టాలు ఇంత ఉంటే అది కూడా లాభం లేదు. ఇటువంటి వారిని మాటికి కూడా తలంచకూడదు, మతిమర్చిపోవాలి వారిని. పరమా పుణ్యులు లేని గ్రామము, పరమ పుణ్యులు లేని గ్రామము, పాడు అసూరా క్షేత్రము, పరమ పుణ్యులు లేని గ్రామము. ఇరవుగా హరి కథలేని మందిరాము, ఇరవుగా హరి కథ లేని మందిరాము, ఇలాలోన శ్మశానము, పరమ పుణ్యులు లేని గ్రామము. పుణ్యాత్ములు లేనటువంటి ఊరు, అంత దుర్మార్గులు దుష్టులు పాపిష్టులు ఉన్న ఊరు. అది ఎట్లా అడిగంటే రాక్షసులు నివాసం చేసేటటువంటి ఊరు అది. మరి అడిగాక హరికథలు కానీ పురాణాలు కానీ శాస్త్రాలు కానీ జరగనటువంటి ఆ మందిరాలు అవి శ్మశానంతో సమానమని ఆ కృష్ణ పరంధాముడు సభలోపల దుర్యోధనాది కౌరవులందరికీ తెలియజేస్తున్నాడు. సరసులు పండితులుండనట్టి, సరసులు పండితులుండనట్టి రూపాసభా సకలాము, మరి సుపుత్రుడు లేని సంతాతి, మరి సుపుత్రుడు లేని సంతాతి, మై లోపల శూన్యము, సరసులు పండితులుండనట్టి. మహారాజా, సరసులు పండితులు జ్ఞానులు బుద్ధిమంతులు తెలివిపరులు ఇట్లాంటిగా ఈ సభ లోపల కానీ ఏ సభ లోపలనే కానీ లేకపోతే ఆ సభ వ్యర్థమే. ఆ సభ నిర్వహించి కూడా వ్యర్థమే. మరి మంచి కుమారుడు లేకుంటే, బుద్ధిమంతుడు లేకుంటే, జ్ఞాని లేకుంటే, పరోపకార బుద్ధి కలిగిన వాడు లేకపోతే అటువంటి వాడు పుట్టినా కూడా వ్యర్థమే, పుట్టనట్టే అటువంటి వాడు. మరి వసుదీసుడు లేనట్టి రాజ్యము, వరుడు లేని కామిని, వసుదీసుడు లేనట్టి రాజ్యము, వరుడు లేని కామిని, పొసగా పరిమళము లేని పుష్పము, పుట్టనట్టు మేదిని, వసుదీసుడు లేనట్టి రాజ్యము. రాజు లేనటువంటి రాజ్యం, భర్త లేనటువంటి ఆడిది, మరి సువాసన లేని పుష్పాలు, ఇవి ఉండి కూడా లాభం లేదు మహారాజా. ఏమిటి కూడా పనికరావు, అవి పుట్టనట్టే. దశ తిరిగిన భూపాలుని బ్రతుకు, దశ తిరిగిన భూపాలుని బ్రతుకు, ధరలో వ్యర్థం బాని, రసికులెల్లా ఈ విధము బలు కాగా, రాజా వినవా మేదిని, దశ తిరిగిన భూపాలుని బ్రతుకు. తన అదృష్టం క్షీణించినప్పుడు, దశ తిరిగిపోయినప్పుడు బంగారాన్ని ముట్టిన మన్నే అవుతుంది. ఎందుకంటే ఏది చేసినప్పటికీ కూడా అది ఫలించది. మరి అటు కాకుండా భర్త లేనటువంటి ఆడది, మొగోడు లేనటువంటి ఆడది, మరి పరిమళము లేనటువంటి పుష్పాలు, మరి ఇట్లాంటిగా ఇవన్నీ కూడా వ్యర్థమే అని, దశ తిరిగిన భూపాలను యొక్క రాజు యొక్క బతకంత వ్యర్థమే అని జ్ఞానులు పెద్దలు ఇట్లాంటిగా అనంగా నువ్వు
ఇంటలేవా? నిందింసాగా జగమందు ఆప్తుల, నిందింసాగా జగమందు ఆప్తుల, నీతి చేత చూడుమా. ఇందు సౌఖ్యము గలదు చాలగా ఇక కుటిలము మానుమా. నిందింసాగా జగమందు ఆప్తుల. మన దగ్గర గతి లేనప్పుడు ఎందరన్నా నిందలు వేస్తారు. నిందలు వేస్తే మనం వెళ్ళి వాళ్ళ మీద నిందలు వేయని అవసరం లేదు. వేసే కూడా మంచిది కాదు. సప్పుడే ఊరుకున్నారా. నీ మనసు లోపల ఏ కుటిలమున్నా దాన్ని తీసేయి. ద్వేషము పగ ఇవన్నీ తీసేయు. అందముగానే ననే మా వాక్యంబులు, అందముగానే ననే వాక్యంబులు, అనుభావమే నమ్ముమా. ఎందుకు కులనాశనము చేసేదావు, ఎందుకు కులనాశనము చేసేదావు, ఎవరు పరులు తెలియమా. అందముగానే ననే వాక్యంబులు. దుర్యోధన, నేను చెప్పే వాక్యాలన్నీ కూడా సత్యమైనవే. సత్యమే నేను చెప్తున్నా. నీకు అబద్ధం ఏమాత్రం చెప్తలేను. నేను అనుభవంతో చెప్తున్నా. నువ్వు కులనాశనం ఎందుకు చేసుకుంటావు? కులనాశనం ఏమాత్రం కూడా చేసుకోకు. మరి ఇక్కడ పగవారు ఎవరున్నారు? పరులు ఎవరున్నారు? ఎవరులే, అంతా మీ వాళ్ళే కదా. వాళ్ళ మీద ద్వేషం ఎందుకు పాండవుల మీద అని ఆ కృష్ణ పరంధాముడు కురుసభ లోపల తెలియజేస్తున్నాడు. ధన యౌవానము కనుగొన స్థిరామ, ధన యౌవానము కనుగొన స్థిరామ, ధరణిలోన నీవు వినుమా. ధనము యవ్వనము ఇవన్నా స్థిరం ఉంటాయా? ఏది కూడా స్థిరమై ఉన్నది లేనే లేదు. ఈ ప్రపంచం లోపల పలాంది స్థిరమై ఉన్నదని ఎవ్వరు కూడా చెప్పలేదు. ఎవ్వరు కూడా ఉండరు. అన్నీ కూడా అశాశ్వతమైనవి. కనుగొనాను మృగజల న్యాయము, దీని కాంక్షామితము ఒప్పాదు. తన వారాల చెడి నాడే బ్రతికేనని తలచీటే సిరి నిల్వాదు. కనుగొనాను మృగజల న్యాయము. మృగసృష్ట లోపల నీళ్ళున్నట్టు మనకు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి చూసే ఉంటాయా? ఉండయి. ఇదంతా కూడా అశాశ్వతమైనది. అశాశ్వతమైనదంతా కూడా అదే మాదిరిగా ఏమీ లేదు. అంతా కూడా అశాశ్వతమే. నువ్వెందుకోసం ఇట్లాంటిగా దీని మీద భ్రాంతితోటి ఉన్నావు? తన వారాల చెడి నాడే బ్రతికేనాని తలచీటే సిరి నిల్వాదు. వినే శృతి శాస్త్ర ప్రమాణ వాక్యంబులు, వినే శృతి శాస్త్ర ప్రమాణ వాక్యంబులు, విరసంబూడాదు. విని శృతి శాస్త్ర ప్రమాణ వాక్యంబులు. మనం చూసి బతికి చెడ్డడాన్ని ఇట్లాంటిగా ఎవరినన్నా అంటే నిందిస్తే మన దగ్గర కూడా డబ్బు అన్నది నిలవది. మనం కూడా అట్లాంటిగానే పోతాం. శృతులు శాస్త్రాలు విని కూడా ఇట్లా విర్రవీగుతూ ఉండకూడదు. చెడిపోకు మీ నేననే వాక్యంబులు, చెడిపోకు మీ నేననే వాక్యంబులు, నమ్ము మీని మన సందు. చెడిపోకు మీ నేననే వాక్యంబులు. నేను చెప్పే మాటలన్నీ కూడా సత్యమే. దుర్యోధన, నేను చెప్పే మాటలన్నీ విను, నువ్వు చెడిపోకని ఆ కృష్ణ పరంధాముడు ఆ కురుసభ లోపల దుర్యోధనాది కౌరవులతోని ధృతరాష్ట్రునితోటి అక్కడ సభవారితోటి అందరితోటి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసింది. మనుజుడై బుట్టి శృతి శాస్త్ర మర్మ మెరిగి, మనుజుడై బుట్టి శృతి శాస్త్ర మర్మ మెరిగి, పక్షపాదము లేకుంట పరుల మనసు ఎన్నటికి నొప్పింపజాలక ఎల్చి పడక ఉండేవాడే దండి ఉత్తముండు. మనం మానవునిగా జన్మించినాం. మనం పుట్టిన దానికి శృతులు శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ వినాలా. అందులోపల ఉన్నటువంటి రహస్యాలని కూడా తెలుసుకోవాలి. ఎవ్వరి మనసు కూడా నొప్పించకూడదు. ఎప్పటికీ కూడా నొప్పించకూడదు. ఎల్తి పడద్దు. ఎల్తి పడదేది అవసరమేమున్నది. ఇట్లాంటిగా మంచిగా
అందరితోటి కలిసిమెలిసి ఉన్నవాడే సుపుత్రుడని అంటారని ఆ కృష్ణ పరంధాముడు సభలోపల తెలియజేస్తున్నాడు. జననాయక విను సుపుత్రుండనవలే ఏ గుణము చాతా స్థితి నీకు వినిపించద శాస్త్ర సమ్మతి మనమున గురు తెరుగు లెస్స మరి నా పలుకుల్. మహారాజా, నేను చెప్పే మాటలు విను. సుపుత్రుడు అంటే ఎట్లాంటిగా ఉంటాడో ఆ శాస్త్రాల యందు ఇట్లాంటిగా రాసి ఉన్నాయి, పురాణాల యందు శాస్త్రాల యందు ఇట్లాంటిగా రాసి ఉన్నాయి. మరి అవన్నీ నేను చెప్పే మాటలు నువ్వు మది లోపల ఉంచుకో, అంటే నువ్వు విను, అవిటిని చెప్తా అని ఆ కృష్ణ పరంధాముడు సభ లోపల అంటున్నాడు. తల్లిదండ్రులాజ్ఞ తప్పక అనుదినము సేవ చేసు అభిమానము విడిచి అనుచిత వాక్యంబులన్న హర్షము చాత మారు బల్కకుండు మహిళ ఇంకా. తల్లిదండ్రులు చెప్పిన మాటను జవదాటకుండా వాళ్ళ మాటను వింటూ వాళ్ళు ఒకవేళ ఏమన్నా తిట్టినా కానీ అవన్నీ ఏమి కూడా మనసు లోపల పెట్టుకోకుండా చాలా సంతోషంగా వాళ్ళతోటి మాట్లాడకుండా వాళ్ళని ఎదురు మాట్లాడకుండా వాళ్ళతోటి వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉండేటటువంటి వాడు, అటువంటి వాడే గొప్పవాడు. నా తల్లిదండ్రులు వృద్ధులు భూతలమున బలుకవలెన్ బుధులతో ఎప్పుడు ప్రీతితోనే సేవింతని ఈ తీరుణ దలచెవాడు ఇలలో గనుడు. నా తల్లిదండ్రులు ముసలివాళ్ళు, మరి అలాకు నేనే సేవ చేసేటోని, నేనే సేవ చేయాల, ఇట్లాంటిగా పెద్దలతోటి ఇట్లాంటిగా మాట్లాడాల. నేను అలా సేవకు నేను అంకితమై ఉన్నా, నేను తప్పకుండా అలా సేవ చేస్తా అని ఇట్లాంటిగా అందరితోటి ఇట్లాంటిగా చెప్పాల. గురుజనుల యందు ప్రియమును అరదుగా పురాణ కథలాపేక్షబౌ పరనిందనక వినకను హరినామ స్మరణ చేసు ఆస్తతో భూపా. గురువుల యందు భక్తితోని ఉండాలా, ప్రియంతో ఉండాలా, పురాణాలు శాస్త్రాలు కథలు వినాలా. ఇవన్నీ విని అవిటి మీద కోరిక కూడా ఉండాల. ఇంకొకరిని నింద చేయొద్దు, ఎప్పటికి కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండాల. అటువంటి వాడు సుపుత్రుడు, అటువంటి వాడు గుణవంతుడు. తపోజ్ఞానము సత్క్రియం అపరిమితము చేసు చూసి అల్పులు తమకు ఇప్పుడేమి కష్టపెట్టినా ఉపకారము చేసు మరల ఊర్విల భూపా. సత్క్రియ చేయాల్సిన పనులన్నీ చేస్తూ ధ్యానము జపము తపము ఇవన్నీ ఉండాల. ఎవ్వరు ఏమన్నప్పటికీ కూడా వాటిని ఇడిసపెట్టకుండా వాటిని పట్టుకొని ఉండాల. మరి తమకేమన్నా కష్టము పెట్టినా కానీ ఇతరులు అల్పులు కుమతులు బుద్ధిహీనులు అటువంటి వారికి ఏమన్నా కష్టపెట్టినా కానీ అలాని ఏమనకుండా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి ఉపకారం చేసేటటువంటి వాడు సుగుణుడు, అటువంటి వాడే గొప్పవాడు. శత్రుల మిత్రుల యందున దాత్రిలో ఒక రీతి ప్రేమ దప్పక స్థిరమై రాత్రింబవలును సుశాస్త్రము వార్తలు వినగోరెవాడు వసుదల సుఖియు. శత్రువుల యందు మిత్రుల యందు ప్రేమతోటి ఉంటాడు. మరి అటుగాక బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి వార్తలు, జ్ఞానానికి సంబంధించినటువంటి వార్తలని కూడా వినాల. రాత్రి అనకుండా పగలనకుండా వాటి మీద శ్రద్ధ ఉంచాల. వార్తలు వినగోరెవాడు వసుదలో సుఖియు ఇటి గుణములు కలిగిన సుతుని ఇలలో గన్న జనని జనకుల పుణ్యంబు చెప్పవచ్చువా. ఇటువంటి కుమారుని కన్న తల్లిదండ్రుల అలా పుణ్యం ఏమని చెప్పేస్తుంది. జ్ఞానులను కన్నటువంటి తల్లిదండ్రుల పుణ్యం చాలా గొప్పది.
వాళ్ళకి ఏమని చెప్పస్తుంది, ఏం చెప్పరాదు. చాలా పుణ్యాత్ములు వాళ్ళు. వారి దర్శన మాత్రమున వసుధ జనులు పవనం బౌదురయ్య పాపమతులు. అటువంటి వాళ్ళ దర్శనంతో, అటువంటి తల్లిదండ్రుల దర్శనంతో ఈ పాపాత్ములు అందరూ కూడా తమ పాపాలను తొలగించుకుంటున్నారు, పావనులైపోతున్నారు. సుపుత్రుడన్నను సుజ్ఞానుడన్నను సువిచారుడన్నను సుజనుడన్నినా ఉత్తమ నామాలోర్విలో ఎన్నైనా ఇటి వారికి ఒప్పు ఇలలో భూపా. సుపుత్రుడు అంటే ఏమి, సుజ్ఞానం అంటే ఏమిటి, ఏం మాదిరిగా పిలిచినా కానీ, సువిచారుడని పిలిచినా కానీ ఇవన్నీ కూడా అతనికి తగిన పేర్రే, జ్ఞానికి తగిన పేర్రే ఇవన్నీ కూడా. కురునాయక వినుని పుత్రుని, కురునాయక వినుని పుత్రుని ఇరవుగ లక్షణములెల్లా ఏర్పరచదను దురహంకారము కపటము నరులతో అతి ప్రియముండడు అవనిలో భూపా. జ్ఞాని సుపుత్రుని యొక్క లక్షణాలు ఇది వరకు చెప్పినా, మరి ఇప్పుడు నీ కొడుకు యొక్క లక్షణాలు ఏ మాదిరిగా ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తాని ఆ కృష్ణ పరంధాముడు సభ లోపల ధృతరాష్ట్రంతో అంటున్నాడు. నీ కుమారుని లక్షణం ఎలాంటిదంటే అహంకారం, అజ్ఞానం, పగ, ఎవ్వరితోటి కూడా మంచిగా ఉండడు, ఎవరిని పైన కానీ ద్వేషంతో ఉంటాడు. నా జనకుడు శతమూర్ఖుడు, నా జనకుడు శతమూర్ఖుడు తేజోవంతుడను నేనే తెలిసిన గనుడా. నే చేసేటి పురుషార్థము ఈ జగమున ఎవరి వశము ఇక చేసుటకు. నా తండ్రి మూర్ఖుడు, నేనే గొప్పవాణ్ణి, నేను తేజోవంతుణ్ణి. నే చేసేటి పురుషార్థాలు, నేను చేసేటి పనులు ఈ ప్రపంచం మీద ఎవ్వరు చేయలేరు, నా వలనే అవుతాయి, నేనే చేసిన, నేనే గొప్పవాణ్ణి అని ఇట్లాడుగా అనుకుంటాడు ఎవరు, నీ కుమారుడు. మును పూర్వజులు దరిద్రులు అనవుగా బహుక్లేశపడిరి అంతటిలోన జనించిన నాటి నుండి ఓ ధనము గూడెనాదు దైవము వలన. మా తల్లిదండ్రులు, మా పెద్దలందరూ కూడా దరిద్రులు, నేను పుట్టినప్పటి నుంచే ధనము ద్రవ్యం అంతా కలిగింది అని ఇట్లాంటిగా విర్రవీగుతారు. అది నా అదృష్టంతో ఇట్లాంటిగా ఇదంతా కలిసిందని అక్కడ ఇట్లాంటిగా అనుకుంటారని ఆ కృష్ణ పరంధాముడు దుర్యోధనాది కౌరవులకు ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు. గురుజనులను నిందించును, గురుజనులను నిందించును మరి శృతి శాస్త్రములైతే మత్సుకు వినరు. నిరతముకు జనుల గూడియు పరనిందెను చేయుచుండు పరగను భూపా. గురువులను, గురు భక్తులను నిందలు వేస్తూనే ఉంటారు వారి మీద. శృతి శాస్త్రాలు, పురాణాలు అయితే అలాగూ ఆ బట్టనే పట్టది, వాళ్ళు విననే వినరు. నిరతము ఎప్పుడు కూడా దుర్మార్గులతోటి, దుష్టులతోటి కూడి ఉండి ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూనే ఉంటారు. ఆపత్తు కాలమున హరిహరాదులనరు, ఆపత్తు కాలమున హరిహరాదులనరు సాధు సత్పురుషుల సైపరెప్పుడు. దేవ బ్రాహ్మణులతో ద్వేషంబు చేతురు మనసున కపటంబు మానరెప్పుడు. ఆపత్కాలము లోపల, కష్టకాలము లోపల ఆ భగవంతుని యొక్క హరిహర నామస్మరణ కూడా చేయరు. హరి అన్నారు, హర అన్నారు, హరిహర అన్నారు, ఏమి అన్నారు, భగవంతుని ధ్యానించరు, అతని నామస్మరణ చేయరు. సాధువులు, జ్ఞానులు, పెద్దలు ఎవరన్నా, గురుజనులు ఎవరన్నా వస్తే వాళ్ళని మాత్రం ఎందుకచ్చా అన్నట్టు భావన లోపలనే ఉంటారు. దేవ బ్రాహ్మణులతో ద్వేషంబు చేతురు మనసున కపటంబు మానరెప్పుడు. దేవ బ్రాహ్మణులతో ద్వేషం, వాళ్ళ మీద పగభావంతో ఉంటారు, కుటిల భావంతో ఉంటారు, కపట భావంతో ఉంటారు. వాళ్ళు
తన మనసు లోపల ఉన్న కపటమును మాత్రం మానరు. పాండిత్యముండెన పరగసు కవులను అవమానమున జనులను దినంబు ఏమి చదివినారో ఎదుట శబ్దము చేయుండి ముక్తము సబలవారు. ఏమైనా పాండిత్యం ఇంత ఉంటేనా కవులను నిందిస్తారు. కవులతోటి రచయితలతోటి ఇట్లాంటిగా వాళ్ళు వాదం కొనుక్కుంటారు. అలాని అవమానపరచాలని అనుకుంటున్నారు. మీరు ఏం రాసిండ్రు, ఎట్లా రాసిండ్రు, మీరు చదివినిపించుల్లి, అది ఎట్లా ఉన్నది అని ఇట్లాంటిగా వాళ్ళతోటి వాదం కోరుకుంటారు. మన్నించరు పాకృత కవుల ఎన్ని విధంబుల ఎన్ని రచించినను తెలుగుననే మని చాలా ధన్యుల మిలలో మేమిక అన్ని విధంబుల తెలుసు అది కుల మనుచు. ప్రాకృత కవులనైతే అసలు మన్నించరు. మీరు ఎందుకు ఇట్లాంటిగా తెలుగు లోపల రాసినని అంటారు. మేమే గొప్ప వాళ్ళం, మేము సంస్కృతంలో రాసినాం, అన్ని విధాలు మాకు తెలుస్తాయి, మేమే గొప్ప వాళ్ళమని ఇట్లాంటిగా అంటారు. దుర్మార్గులు, దుష్టులు, తెలివిహీనులు. కుల మదంబు కొంత, ధన మదంబు కొంత, విద్య మదమున కొంత విశ్వమందు రూప యవ్వన రాజ్య రూఢి శౌచత పంబులు అష్టమదములి వ్యావని నాత. మహారాజా, కుల మదము, ధన మదము, విద్యా మదము, రూప మదము, యవ్వన మదము, రాజ్య మదము, శౌచ మదము, ఇవన్నీ కూడా 8 మదాలు. ఆశ్రయించిన వాడదముడు అలుపుడు కుజనుడు కుసుతుడు క్రూరకలుడు. మహారాజా, ఇటువంటి వాటిని అష్టమదాలను ఆశ్రయించినటువంటి వాడు, అవి ఉన్నటువంటి వాడు ఎప్పటికి కూడా అడు దుర్మార్గుడే, దుష్టుడే. నరనాథ ఇవి అన్ని నీ సుతు లక్షణము చెడిపోవు వీడనగా చెప్పతరమా. మహారాజా, ఈ దుర్యోధనుని లక్షణాలన్నీ గిట్లాడుగానే ఉన్నాయి, చెడుగానే ఉన్నాయి. తప్పకుండా ఈ దుర్యోధనుడు చెడిపోతాడు, చెప్పిన మాటలు వినకపోతే తప్పకుండా చెడిపోతాడని ఆ కృష్ణ పరంధాముడు అక్కడ ఉన్నటువంటి సభ వారందరికి కూడా, దుర్యోధనాది కౌరవులందరికీ, ధృతరాష్ట్రునికి ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాడని ఆ వైశంపాయన మార్చి జనమేజయ భూపాలునికి తెలుపుతున్నాడు. తర్వాయి భాగాన్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.